816 సీట్లు దాదాపు 50% పెంచి 816 సీట్లు చేస్తామంటున్నారు. అసలు ఈ డీలిమిటేషన్ మీదే తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అనేక రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చింది. జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేస్తే జనాభా నియంత్రణ అమలు జరిపి ఈ కుటుంబ నియంత్రణ అమలు జరిపిన రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా ఎక్కువగా నష్టపోతాయి. అందువలన జనాభా ప్రాతిపదిక మీద కాదు, సీట్ల పెంపుదలను బట్టి ఇవి చేయాలి. అప్పటికే ఉన్న సీట్లు పెంపుదల అదనంగా సీట్లు ప్రపోర్షనేట్గా చేయాలి తప్ప జనాభా ప్రకారం కాదని చాలా రాష్ట్రాలు ఆ రోజు ప్రతిపాదించాయి. దాని మీద ఇంతవరకు కనీసం ఒక సమావేశం వేయటం కానీ లేదా ప్రభుత్వం ఒక స్పందన కానీ చర్చించడం కానీ లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి డీలిమిటేషన్ సెన్సెస్ జరిపేస్తాము, 2011 జనాభా లెక్కలను బట్టి చేస్తామని చెప్పడం అని అంటే ఇది ప్రజలను మోసం చేయటం. ముఖ్యంగా మహిళలని రేపు రాబోయే ఎన్నికల్లో బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా ఓట్లు రాబట్టడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి అందరికీ ఉత్తరాలు రాశాడు, పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ మీరు కోఆపరేట్ చేయండి దీన్ని అమలు జరపడానికని. ఇప్పుడు దాకా కోఆపరేట్ చేయండి ఎవరు? ప్రభుత్వమే. దీనికి ఆటంకంగా ఉంది ప్రభుత్వమే. నిజంగా మీరు ప్రతిపక్ష పార్టీల సహకారం అడిగే పని అయితే ప్రతిపక్ష పార్టీలని, రాష్ట్రాల ప్రతినిధుల్ని అంటే ముఖ్యమంత్రుల్ని లేదా వాళ్ళ ప్రతినిధుల్ని పిలిచి ఒక సమావేశం జరిపి వాళ్ళకి వివరించి వాళ్ళందరి సహకారం అడగాలి. మీటింగ్ వేయకుండా, సంప్రదింపులు లేకుండా, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోకుండా మేము నిర్ణయం చేస్తాం మీరు అమలు జరపండి అని చెప్పడం అంటే నిరంకుశత్వం తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రాల మీద ఆధిపత్యం, రాజకీయ పార్టీల మీద ఆధిపత్యం, ఏకపక్షంగా నిర్ణయాలు చేసి రుద్ది తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా బీజేపీ చేస్తున్న నాటకం తప్ప ఇది ఇందులో చిత్తశుద్ధి కానీ నిజాయితీ కానీ మహిళా రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఉద్దేశంగా దీని వెనకాల లేదు. అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే ఈ డీలిమిటేషన్తో నిమిత్తం లేకుండా మహిళా రిజర్వేషన్లు సపరేట్ అంశంగా చూడాలి. అన్ని పార్టీలతోటి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతోటి చర్చించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఉమ్మడి అభిప్రాయాన్ని సాధించి డీలిమిటేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే డీలిమిటేషన్ సంఖ్య 816 అవసరమా లేదనే దాని మీద కూడా చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అనేక మందికి అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అనేక అంశాలు విభేదాలు ఉన్నప్పుడు ఏకపక్షంగా వెళ్ళి అన్ని పార్టీల మీద, అన్ని రాష్ట్రాల మీద రుద్దుతూ ఉంటే కుదరదు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, మన రాష్ట్రానికి న్యాయం జరిగే వాళ్ళలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. మన జనాభా లెక్కల ప్రకారం చూస్తే అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. వీటితో నిమిత్తం లేకుండా, డీలిమిటేషన్తో నిమిత్తం లేకుండా మహిళా రిజర్వేషన్లు రేపు వెంటనే ఇప్పటికైనా సరే అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, రేపు ఏప్రిల్ 28వ తేదీ గూగుల్ పేరుతో ఉన్నటువంటి డేటా సెంటర్ విశాఖపట్నంలో, గూగుల్ పేరుతో ఎందుకు అన్నానంటే పేరు గూగుల్ది, పెత్తనం అదానిది. దీనికి 600 ఎకరాలు అక్కడ తర్లువాడ, అడవివరం, రాంబిల్లి 3 చోట్ల ఇచ్చి వాటిని రేపు శంకుస్థాపన చేస్తాము 28వ తేదీ అంటున్నారు. ఇంతవరకు ఆ ప్రాంతంలో రైతులకు, ముఖ్యంగా తర్లువాడలో రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దళితులకు కొంతమందికి వాళ్ళ భూములు డీఫారం పట్టాలున్నా సరే గుర్తించకుండా వాళ్ళని నిరాకరించారు వాళ్ళకి పరిహారం ఇవ్వటానికి. అలాగే సింహాచలం భూములు దాదాపు 5 గ్రామాలు, పంచగ్రామాలు అంటాం. సింహాచలం భూములో 30 ఏళ్ల నుంచి, 3 దశాబ్దాల నుంచి ఇళ్ళు వేసుకొని మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, అనేక మంది పేదలు ఉన్నారు. వాళ్ళు మాకు రెగ్యులేట్ చేయండి, వాళ్ళు పన్ను కడుతున్నారు, మున్సిపాలిటీ ఉన్నాయి, అన్నీ కరెంట్ ఉంది, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు. ఏమంటే ఇవి దేవస్థానం భూములు అంటున్నారు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవస్థానం భూములు ఎవరికి ఇవ్వటానికి లేదు, పట్టాలు ఇవ్వటానికి లేదని వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఇదే ప్రభుత్వం ఈరోజు ఆ దేవస్థానానికి సంబంధించిన 160 ఎకరాలని ఏకపక్షంగా అదానీ గూగుల్ కంపెనీకి అప్పచెబుతున్నారు. ఇక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదు. రైతులకి, అక్కడ ఉండేటువంటి పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి, పంచగ్రామాల వాళ్ళకి రెగ్యులేట్ చేయడానికి వ్యతిరేకం తప్ప వాళ్ళు ఇక్కడ గూగుల్ అదానీ కంపెనీకి ఇవ్వటానికి, అదానీ అంటే మోడీ ఆత్మ. ఏది కావాలని కోరుకుంటే, చిన్నపిల్లలు మారం ఇది కావాలంటే అది ఇచ్చేయాల్సిందే. మోడీ చెబుతాడు, చంద్రబాబు ఇస్తాడు. ఏది అడిగితే అది ఇవ్వటమే. ఇక ఏమి ప్రశ్నించేటువంటిది లేదు. ఈరోజు మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయకుండా ఈ రకంగా ఇప్పుడు అప్పటికే భూములు చదువు చేయటం, గట్లు వేయటం, మొత్తం అందరూ చేసేస్తూ ఉన్నారు. వర్క్ అంతా కూడా వాళ్ళు
ఆ ప్రాంతంలో. మా భూములు తీసుకొని మాకు పరిహారం ఇవ్వకుండా మీరు వచ్చి వీటన్నిటిలో ఈడ వర్క్ చేయటం అడ్డం పడుతుంటే వాళ్ళకి నిర్బంధించి మొత్తం పోలీసులు పెట్టి అదిరించి బెదిరించి వాళ్ళు బయటికి రాకుండా బయట వాళ్ళు అక్కడ పోకుండా నిన్న ఆ తల్లువాడ వాళ్ళు కొంతమంది రైతులు నన్ను కలవటానికి విశాఖపట్నం వస్తామంటే రాకుండా అడ్డుకున్నారు. పెత్తందారులని వాళ్ళని ఉపయోగించి పోలీసులు ప్రభావితం చేసి అడ్డుకున్నారు. వాళ్ళు బయటికి రావటానికి లేదు, బయట వాళ్ళు అక్కడ పోవటానికి లేదు. ఈ రకమైనటువంటి దిగ్బంధించి ప్రజల్ని బెదిరించి ఈరోజు అక్కడ పనులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించం. ఆల్రెడీ పోయిన నెల మార్చి 23వ తేదీ మెట్టల్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పక్కనే నక్కపల్లిలో మెట్టల్ది చేశారు ప్రారంభోత్సవం, అదే శంకుస్థాపన. వాళ్ళకు కూడా ఇంతవరకు పరిహారం ఇవ్వాలి. ఆ రోజు చెప్పాం. ఈ పక్కనే లోకనాథ్ ఉన్నాడు, మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళ నాయకులందరినీ గృహ నిర్బంధం చేసి ఎవరు పోకుండా శంకుస్థాపన చేశారు ప్రజలను భయపెట్టి. ఈ రకంగా ఎంతకాలం భయపెట్టి మీరు భూములు లాక్కొని ఈ కార్పొరేట్లకు ఊడిగం చేస్తారని చెప్పి అడుగుతున్నాను. ఇదేనా అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే రైతుల అభివృద్ధి, కూలీల అభివృద్ధి, కార్మికుల అభివృద్ధి. గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్యాబినెట్లో కూడా భూములు పందారమే. ఈ క్యాబినెట్ జరుగుతుందంటే ఎన్ని ఎకరాలు ఎన్ని కంపెనీలకు పోద్దో చూడాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కార్పొరేట్లు, అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి అని ఈ రకంగా ఒకదంపుడు కొట్టడం తప్ప ఒక్కసారైనా సరే, ఒక్క గంట అయినా సరే క్యాబినెట్లో కార్మికుల సంక్షేమం గురించి చర్చించారా? కార్మికుల సంక్షేమం లేకుండా అభివృద్ధి జరుగుతుందా? కార్మికుల శ్రమ లేకుండా ఉత్పత్తి జరుగుతుందా? కార్పొరేట్లు పెట్టుబడి తెచ్చేసి అయిపోద్దా? ఎన్ని చోట్ల తెచ్చారు, ఎంతమంది తెచ్చారు ఈ 2 ఏళ్ళలో చెప్పండి. అన్ని ప్రకటనలు ఎంఓయూలు 4 తీసుకోవడానికి కూడా పనికిరావు. ఈరోజు కార్మికులకి 13 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంపుదల లేదు. పైగా లేబర్ కోడ్స్ తెచ్చి వాళ్ళ ఉద్యోగ భద్రత తీసేశారు. కనీస వేతనాల చట్టం లేదు, కనీస గంటలు 8 గంటల పనిదినానం లేదు, అన్నీ ఎత్తిపారేశారు. ఇప్పుడు అనేక మంది 50 లక్షల మంది షెడ్యూల్డ్ కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగే పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. మొన్న హైకోర్టు తీర్పు ఇచ్చింది, కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం దీర్ఘకాలం పనిచేసాం రెగ్యులేట్ చేయండి అని. అందరితో పాటు సమానంగా వేతనాలు ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు ఆ యూనియన్లు. హైకోర్టు చెప్పినా కూడా గవర్నమెంట్ నుంచి స్పందన లేదు, చేమ కుట్టినట్టు కూడా లేదు వాళ్ళకి హైకోర్టు తీర్పు మీద. మరి కార్మికులకి ఇప్పుడు స్కీమ్ వర్కర్స్ ఉన్నారు గవర్నమెంట్ దగ్గర, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మించి వాళ్ళు పనిచేస్తున్నారు, 24 గంటలు చాకరీ చేస్తున్నారు. అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, మిడ్ డే మీల్లు కానీ వాళ్ళకి 3,000 నుంచి 10,000 వరకు వాళ్ళకి జీతం. వాళ్ళ వేతనాలు పెంచడానికి డబ్బులు ఉండవు. గూగుల్ కంపెనీకి, అదానీ కంపెనీకి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి 22,000 కోట్ల రూపాయలు. మన అందరి దగ్గర విద్యుత్ ఫీజు మనం ఛార్జీల మీద ఛార్జీలు పెంచుతూ ఇప్పటికి 7 రూపాయల దాకా పడుతుంది అందరికీ. కొన్ని చోట్ల 9 రూపాయలు కూడా పడుతుంది యూనిట్కి. కానీ వాళ్ళకి మాత్రం రూపాయికి ఇస్తారట. మళ్ళీ అదాని దగ్గర కొనడానికి మాత్రం 2.5 పెట్టుకుంటాం. అదాని దగ్గర కరెంటు 2.5 పెట్టుకుంటాం, అదే అదానికి మళ్ళీ రూపాయికి ఇస్తాం. ఏమిటి దోపిడీ? నిలువు దోపిడీ ఇది. ఏమంటారు దీన్ని? అంటే మొత్తం రాష్ట్రాన్నంతా కూడా అదానికి దాచిపెట్టేస్తారా? కార్పొరేట్ కంపెనీకి దారాదత్తం చేస్తారా? కార్మికులకు మాత్రం వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడరా? అందుకని తక్షణం మీరు క్యాబినెట్లో, రాబోయేటువంటి క్యాబినెట్లో కార్మికుల సంక్షేమం గురించి, వాళ్ళ డిమాండ్స్ గురించి, వివిధ తరహా వర్కర్సు, ఎంప్లాయీస్ గురించి, ఇప్పుడు టీచర్స్ ఆందోళన చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆందోళనలో ఉన్నారు, వాళ్ళకి అసలు పిఆర్ లేదు, ఐఆర్ లేదు, వేజ్ బోర్డు లేదు. ఈ రకంగా వాళ్ళు ఆందోళన మీద ఆందోళన చేస్తుంటే ఎవరితో సంప్రదింపులు లేవు, వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఈ రకమైనటువంటిది దుర్మార్గమైంది. కార్మికుల సంక్షేమం, వాళ్ళ వేతనాలు పెంచకుండా కార్పొరేట్లు కట్టబెడతామనంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వదు. మొత్తం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ వాళ్ళకి కట్టబెట్టి, ఆ భూముల్ని పోయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకొని వాటిని ఎగ్గొట్టి ఇక అభివృద్ధి లేదు, ఉపాధి లేదు. ఒకటే ఉదాహరణ, రిలయన్స్ గ్యాస్ మీద మేము పోరాడుతున్నాం ఈరోజు, మన గ్యాస్ మన హక్కు అని. అదే రిలయన్స్ వాళ్ళు 2006లో వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఆ గ్యాస్ కంపెనీ. ఇప్పుడు ఎన్ని ఇచ్చారు? 4,000. ఏమైనా 50,000 ఉద్యోగాలు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి దీనికి సమాధానం. ఏ కంపెనీ వాళ్ళ చేత కంపెనీ 50,000 ఉద్యోగాలు ఇస్తుందా, లేకపోతే ఆ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకుంటారా? గ్యాస్ కూడా కావాలి, మందే హక్కు ఇది. రిలయన్స్ సొమ్ము కాదు గ్యాస్, మన సొమ్ము, మన హక్కు, మన భూములు, మన ఇది మైనింగ్. ఇవన్నీ వదిలేసి వీళ్ళకి దారాదత్తం, మన ప్రకృతి వనరులని, భూమిని, నీళ్లు అన్నీ వాళ్ళకి దారాదత్తం చేస్తుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. తక్షణం ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్లో రైతుల కోరికలను మన్నించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి.
అట్లా పరిష్కరించకపోతే వాళ్ళ తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ఎలాంటి ఆందోళన జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. 28వ తేదీలోగా అది దానికి శంకుస్థాపన జరిగేలోగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.